అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా బుద్దాంలో రాములు వారి గుడి మరియు ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా ఉన్నవి. ఈ గుడి కట్టి సుమారుగా 50 ఏళ్లు అవుతుంది. ఇప్పుడు ఈ రెండు గుడుల యొక్క మండపాలు శిథిలావస్థలో ఉన్నాయి. దానికోసం గుడి కమిటీ వారు ఇంజనీర్ గారి పర్యవేక్షణలో ఆ మండపాలను పునః నిర్మించాలని సంకల్పించారు. ఇంజనీర్ గారు ఎస్టిమేషన్ వేయగా సుమారుగా 28 లక్షలు వచ్చింది. గుడి కమిటీ మెంబర్లు మరియు దాతలు నుంచి మొత్తంగా ఓ 15 లక్షలు వరకు రావచ్చు అని అంచనా వేశారు. ఇంకా సుమారుగా 13 లక్షలు కొరత పడింది. అందుకుగాను ఇంజనీర్ గారు మన ట్రిపుల్ టీ ఛానల్ని ఆశ్రయించడం జరిగింది. మన ఛానల్ సబ్స్క్రైబర్ల నుంచి లేదా వీక్షకుల నుంచి ఎంతో కొంత విరాళం వస్తుందని వాళ్లు ఆశిస్తున్నారు. ఇంజనీర్ గారు ఇచ్చిన ఎస్టిమేషన్ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఉన్న మండపాలను తీసి మళ్లీ అదే స్థానంలో కొత్త మండపాలను నిర్మించడానికి అయ్యే ఖర్చు సుమారుగా 28 లక్షలు అవుతుంది అని అంచనా వేశారు. ఏ విధంగా విరాళాలు ఇవ్వాలి? మీరు కనుక గుంటూరు మరియు ప్రకాశం జిల్లా పరిసర ప్రాంతాల వాళ్లైతే బుద్ధాంకి స్వయంగా వెళ్లి చూసి నిర్ధారణ చేసుకొని తగిన విరాళం ఇవ్వాలని వాళ్లు కోరుకుంటున్నారు. గుడి కమిటీ మెంబర్లలో ఒకరైన మంతెన రామరాజు గారితో లేదా పూజారి ఫణి గారితో ఈ విషయం గురించి మీరు వెళ్లినప్పుడు మాట్లాడవచ్చు. తగినంత మొత్తంలో విరాళాలు సమకూరితే 10 ఏప్రిల్ 2025 తర్వాత ఇంజనీర్ గారి పర్యవేక్షణలో పని ప్రారంభించాలని అనుకుంటున్నారు. ఇంజనీర్ తన వంతుగా గుడికి విరాళం ఇచ్చిన దాతలకు మన ఛానల్ సబ్స్క్రైబర్లకు లేదా వీక్షకులకు ఇంజనీరు గారు ఒక విషయము మనవి చేశారు. అదేమిటంటే ఇంటికి సంబంధించిన ఎలాంటి టెక్నికల్ సర్వీస్ అయినా, అంటే ప్లాన్, స్ట్రక్చరల్ డిజైన్, ఎస్టిమేషన్స్, కన్స్ట్రక్షన్ ఇలా ఏదైనా సరే 1 సంవత్సరము పాటు తన వంతుగా ఫీజులో కొంత తగ్గింపు ఉంటుంది అని చెప్పారు. మీరు ఫోన్ చేసినప్పుడు మన ఛానల్ తరపున అని చెప్పవలసినదిగా కోరారు. కావున దాతలు ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకున్నా మరియు ఇంజనీర్ విభాగం నుండి ఏదైనా సూచనలు గాని సర్వీస్ గాని పొందాలన్నా ఈ అవకాశాన్ని వినియోగించుకోగలరు. ముఖ్య గమనిక: మన ఛానల్కి ఆ గుడి యొక్క విరాళాలకి ఎలాంటి సంబంధం లేదు. మన ఛానల్ నుండి ఎవ్వరికి ఎలాంటి ఫోన్ కాల్స్ చేయడం జరగదు. కేవలం ఒక సహాయం అన్న కోణం నుంచే మేము ఈ వీడియో చేయడం జరిగింది. ఎవరైనా సరే దీన్ని మరో విధంగా అంటే మన ఛానల్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి విరాళాలు అడిగితే దయచేసి ఎవ్వరు విరాళాలు ఇచ్చి మోసపోవద్దని మనవి చేసుకుంటున్నాము. మీ ట్రిపుల్ టీ ఛానల్